నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కార్తీక మాసంలో వచ్చిన నాగుల చవితి పర్వదినాన్ని ప్రజలు భక్తి శ్రద్ధలతో నాగేంద్రుడికి ప్రత్యేక పూజలు. వర్షాలు, సైక్లోన్స్ హెచ్చరికల దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలి. మండల అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలి. ముందస్తు చర్యలు తప్పనిసరి. ప్రతి శాఖ సమన్వయంతో ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలి. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు. కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశాలు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువు. కూటమి ప్రభుత్వంలో చిన్నారులపై, మహిళలపై పెరిగిన అత్యాచారాలు. ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్యం వల్లనే ప్రైవేట్ బస్సుల ప్రమాదాలు. ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గని భరత్. దీపావళి తరువాత కార్తీక మాసంలో వచ్చిన నాగుల చవితి పర్వదినాన్ని ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. రాజమహేంద్రవరం నగరంతో పాటు పరిసర గ్రామాల్లో ప్రజలు తోటల్లో ఉన్న పుట్టల్లో పాలు పోసి నాగేంద్రుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచే పెద్ద ఎత్తున ప్రజలు జేఎన్ రోడ్, సెంట్రల్ జైల్ రోడ్, దివాన్ చెరువు, లాలా చెరువు, మోరంపూడి, జడ్జి బంగ్లా ఏరియా తదితర ప్రాంతాల్లో పుట్టలకు పూజలు చేయడం ప్రారంభించారు. పుట్టలను శుభ్రం చేసి నాగేంద్రుడికి పాలు, నువ్వులతో తయారు చేసిన చిమిలి, బుర్రగొంజు, తేగలు, వత్తులు సమర్పించారు. అక్కడే కొబ్బరికాయలు కొట్టి నైవేద్యం సమర్పించి ఏడాదంతా తమను చల్లగా చూడాలని, తమకు ఎటువంటి అపాయాలు కలగకుండా కాపాడాలని వేడుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి నాగేంద్రుడికి పూజలు నిర్వహించి అక్కడే తోటల్లో ఆహ్లాదంగా బాణాసంచా కాల్చుతూ ఆనందంగా గడిపారు. ఇదే రోజు నుంచి కార్తీక వన సమారాధనలు ప్రారంభించడం ఆనవాయితీగా వస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఆదివారం నాటికి తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెంది సోమవారం ఉదయానికి తుఫానుగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం ఉదయం బొమ్మూరు కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించి తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు. ఈ తుఫాను కారణంగా రానున్న 5 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, తూర్పుగోదావరి జిల్లాలో అక్టోబర్ 27, 28 తేదీలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, 100 నుండి 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని కలెక్టర్ తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లా స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు అధికారులందరూ హెడ్ క్వార్టర్స్లో అందుబాటులో ఉండాలని, ఇప్పటికే ఎవరికైనా సెలవులు మంజూరు చేసి ఉంటే సంబంధిత సెలవులు రద్దు చేయబడతాయని కలెక్టర్ తెలిపారు. వాతావరణ మార్పులు, కొనసాగుతున్న వర్షాలు, సైక్లోన్ హెచ్చరికల దృష్ట్యా తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని మండలాల్లో ప్రత్యేక అధికారులు తమ మండలాల్లో అందుబాటులో ఉండి పరిస్థితి సమీక్షించాలని, అవసరమైన చర్యలు తక్షణమే చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. తహసీల్దార్లు పునరావాస కేంద్రాలను గుర్తించి తరలింపు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని, మండల అభివృద్ధి అధికారులు క్షేత్రస్థాయి సిబ్బందిని వినియోగించి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా స్థాయిలో అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచిస్తూ పోలీస్ శాఖ బలహీనమైన బండ్లు, దిగువ స్థాయి ప్రాంతాల్లో బందోబస్తులు ఏర్పాటు చేయాలని, రెవెన్యూ శాఖ ప్రమాదకర స్థితిలో ఉన్న ఇల్లు, పాత ప్రభుత్వ భవనాలను గుర్తించి ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మున్సిపల్ మరియు పంచాయతీరాజ్ అధికారులు లోతట్టు ప్రాంతాల్లో పారిశుధ్యాన్ని కాపాడుతూ బ్లీచింగ్ పారిశుధ్య సామాగ్రి నిల్వలు ఉంచాలని, చెట్లు కూలిపోకుండా తగిన చర్యలు తీసుకోవాలని, రహదారులపై ఉన్న ఎత్తైన హోర్డింగులను పర్యవేక్షించాలని తెలిపారు. ఇరిగేషన్ శాఖ నది, కాలువ గట్లను పరిశీలించి బలహీనమైన ప్రదేశాలను గుర్తించి బలపరచాలని, తగిన సిమెంట్ సంచులు, వెదురు స్తంభాలు సిద్ధంగా ఉంచాలని సూచించారు. రోడ్లు మరియు భవనాల శాఖ ఎన్హెచ్ఏఐ వంతెనలు, కల్వర్టులు, రహదారుల దుర్భర పాయింట్లను తనిఖీ చేసి మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు.
విద్యుత్ శాఖ విద్యుత్ స్తంభాలు సామాగ్రిని స్టాక్ పాయింట్ల వద్ద సిద్ధంగా ఉంచి కంట్రోల్ రూమ్లు సక్రమంగా నడపాలని తెలిపారు. వైద్య మరియు ఆరోగ్య శాఖ వరదల సమయంలో వ్యాధుల నివారణకు అవసరమైన మందులు సిబ్బంది సిద్ధంగా ఉంచాలని, పశుసంవర్ధక శాఖ లంక భూముల నుండి జంతువులను ముందుగానే సురక్షిత ప్రదేశాలకు తరలించి తగినంత పశు ఆహార నిల్వలు ఉంచాలని ఆదేశించారు. వ్యవసాయ, ఉద్యాన, మత్స్య శాఖలు రైతులకు మరియు మత్స్యకారులకు వర్షాలు, తుఫాన్ల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మార్గనిర్దేశం చేయాలని సూచించారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ లెవెల్ నుంచి ఏ లీవ్స్ ఇచ్చినా సరే ప్లీజ్ క్యాన్సిల్ దోస్ లీవ్స్ అండ్ ఆల్ ఆఫీసర్స్, మండల్ ఆఫీసర్స్ షుడ్ మెయింటైన్ హెడ్ క్వార్టర్స్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ షుడ్ మెయింటైన్ హెడ్ క్వార్టర్స్. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్రాం పేర్కొన్నారు. రాజమహేంద్రవరం మార్గాని ఎస్టేట్స్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో మహిళలకు రక్షణ కరువైందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో మహిళలు, చిన్నారులపై దాడులు, మానభంగాలు అధికంగా జరుగుతున్నాయని వివరించారు. కూటమి నాయకులు మైనర్ బాలికలను లోపరుచుకొని తీసుకువెళ్లి రేప్ చేసిన సంఘటనలు ఎన్నో జరిగాయని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు చూసి బాధ వేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ నాయకుల తమ ఆడపిల్లలకు ఇలాంటి సంఘటనలు జరిగితే సహిస్తారా అని ప్రశ్నించారు. మైనర్ బాలికలపై తునిలోనూ, రాజమండ్రిలోనూ అత్యాచారాలు జరిగిన సంఘటనలు చోటు చేసుకున్నాయని అన్నారు. రాజమండ్రిలో హాస్టల్లో చదివే బాలికలు సాయంత్రం 5:30 గంటలకు తీసుకువెళ్లి 2 యువకులు అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపారు. ఈ సంఘటనపై ప్రభుత్వం గాని స్థానిక ఎమ్మెల్యే స్పందించకపోవడం శోచనీయమని అన్నారు. ఈ సంఘటనపై బీసీ హాస్టల్ వద్ద ధర్నా చేస్తే తమపై కేసులు పెట్టి అరెస్టులు చేశారని అన్నారు. ఈ సంఘటనతో కడుపు తరుక్కుపోయిన మహిళా హాస్టల్ ఎదురుగా ఉన్న ఎమ్మెల్యే పోస్టర్కు పేడ రాస్తే కేసులు పెడతారా అని ప్రశ్నించారు. వైసీపీ నాయకురాలు అను యాదవ్ ఇంటికి 10 మంది పోలీసులు వెళ్లి హడావిడి సృష్టించారని, తాను వెళితే తనతో కూడా వాగ్వాదానికి దిగారని వివరించారు. ఈవీఎం ఎమ్మెల్యే ఏమైనా దేశ నాయకుడా, స్వతంత్ర సమరయోధుడా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై కక్ష సాధింపుతో అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. 41C నోటీసు ఇచ్చి 26వ తేదీన విచారణకు రమ్మని చెప్పి పంపారని, వెళ్లిపోతున్న తమను మళ్లీ 3 టౌన్ సిఐ వచ్చి పోలీస్ స్టేషన్ లోపలికి రమ్మంటూ మరలా తీసుకువెళ్లారని పేర్కొన్నారు. పోలీసులు వ్యవహరించిన తీరు దారుణమని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులపై పోలీసుల వేధింపులకు ఇది నిదర్శనమని అన్నారు. రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో ఒకసారి గమనించాలని ప్రజలను కోరారు. రాజమండ్రిలో నకిలీ మద్యం వ్యవహారానికి సంబంధించి ఈవీఎం ఎమ్మెల్యే బినామీ ఆడియో బయటకు వచ్చిందని, దానిపై చర్యలు లేవని అన్నారు. గోదావరి జిల్లాలో పేకాట సర్వసాధారణమని డిప్యూటీ స్పీకర్ మాట్లాడడం దారుణంగా పేర్కొన్నారు. రాజమండ్రిలో మద్యం, ఇసుక, మట్టి, భూ సెటిల్మెంట్లు, పేకాట క్లబ్బులు ఒకటేమిటి, అన్ని రకాల దారుణాలు ఈవీఎం ఎమ్మెల్యే అండదండలతో సాగుతున్నాయని ఆరోపించారు. చంద్రబాబు మాట్లాడేవన్నీ పచ్చి అబద్ధాలని, చంద్రబాబు సీఎం కావడానికి ముందే సత్యనాథెల్లా మైక్రోసాఫ్ట్లో ఉన్నారని వివరించారు. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ గూగుల్ డేటా సెంటర్కు సంబంధించి తన మాటల్లో ఎక్కడ చంద్రబాబు పేరు ప్రస్తావించలేదని ఆయన అన్నారు. ఆదాని డేటా సెంటర్ నోయిడాలో కూడా ఉందని, అక్కడ కూడా గూగుల్ పార్ట్నర్షిప్తోనే నడుస్తుందని తెలిపారు. ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమం చేపడుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రజా ఉద్యమం పోస్టర్ను మాజీ ఎంపీ భరత్రాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు ఆవిష్కరించారు. ఈ ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం వలన మరి ఎన్నో ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. మరి నిన్నటికి నిన్న చాలా దురదృష్టకరం. మరి పాపం ఆ అమాయక ప్రజలు ఏం అన్యాయం చేశారండి. ఈ తెలుగుదేశం ప్రభుత్వము ఏదైతే ఆ వాల్వో బస్ ఫైర్ యాక్సిడెంట్ జరిగిందో ఆ వాల్వో బస్కి సంబంధించి ఫిట్నెస్ సర్టిఫికెట్ ఆల్మోస్ట్ సంవత్సరన్నర కాలం నుంచి
ఫిట్నెస్ సర్టిఫికేట్ లేదంట. అసలు ఎంత దారుణం అండి, ఎంత దుర్మార్గం అండి. మరి ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకపోతే అధికారులు కానీ ప్రభుత్వం కానీ నిద్రపోతూ ఉందా అని అడుగుతా ఉన్నా. ఇది కేవలము వెలుగులోకి వచ్చిన ఒక అంశము. వీళ్ళే కనుక ఒక డ్రైవ్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి లక్షల కొద్ది వాహనాలకి ఫిట్నెస్ సర్టిఫికేట్లు ఉండవు. మరి ఈ ప్రమాదాలకి కారకులు ఎవరు అని అడుగుతా ఉన్నా. ఈ ప్రభుత్వం కాదా? మరి ఈ ప్రభుత్వాన్ని సుమోటోగా తీసుకుని సుప్రీంకోర్టులో, హైకోర్టులో కేసులు వేయాలి వీళ్ళపైన, ఈ ప్రభుత్వం పైన, ఈ అధికారుల పైన, వీళ్ళందరిపైన. అభం శుభం తెలియని 19 ప్రాణాలని, 20 ప్రాణాలని చంపడానికి వీళ్ళు ఎవరో అని అడుగుతా ఉన్నా. ఇది కాకుండా ఆ వాహనానికి ఇన్సూరెన్స్ లేదంట. మరి ఇదే కాకుండా సుమారుగా ఆ వాహనం పైన సుమారుగా 16 ఈ చలాన్లు ఉన్నాయంట. అసలు ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నాము? అంటే 19 మంది సజీవ దహనానికి కారకులు ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి నైతికత లేదు ప్రభుత్వం కొనసాగించడానికి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండి మహిళలకు రక్షణ లేదు. మహిళలు, చిన్నారులు వీళ్ళపైన దాడులు జరుగుతూ ఉన్నాయి, మానభంగాలు జరుగుతూ ఉన్నాయి. మైనర్లను అయితే ఎలోప్ చేసి తీసుకుని వెళ్ళి రేప్ చేసి ఘటనలు ఎన్నో చూస్తూ ఉన్నాం. మరి ఎంత బాధ అనిపిస్తుందండి. నేను అడుగుతా ఉన్నా, ఎవరైతే ఈ పొలిటీషియన్స్ ఉన్నారో వీళ్ళకి పిల్లలు లేరండి? ఆడపిల్లలు లేరా? మన ఇంట్లోనే ఆడపిల్లకి ఈ రకంగా ఘటన జరిగితే ఏ రకంగా ఉంటుంది? గుండె తరుక్కుపోద్ది. మరి అలాంటి ఘటన తునిలో జరిగింది, మొన్న రాజమండ్రిలో జరిగింది. ఇదే రాజమండ్రిలో ఎస్సీ హాస్టల్, బీసీ హాస్టల్లో ఒక ఎస్సీ బాలిక, 10th క్లాస్ చదువుతున్న బాలిక దీపావళి రోజున సాయంత్రం 5:30కి ఆ అమ్మాయిని బయటికి తీసుకెళ్లారనంట. 2 యువకులు. మళ్ళీ ఎప్పుడు తీసుకొచ్చారో వాళ్ళు చెప్పడం గంటలో తీసుకొచ్చారని చెప్తున్నారు, కానీ అది అందులో వాస్తవాలు లేవు. వార్డెన్ అడగగా ఆ అమ్మాయి నిజాలు చెప్పింది. అంటే ఆమెని ఒక 2 యువకులు ఆమెని లైంగికంగా లోబర్చుకొని, ఒక మైనర్, ఇంత ఘటన జరిగితే ప్రభుత్వం కానీ, ఎమ్మెల్యే కానీ, లేకపోతే ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న మంత్రులు కానీ, అధికారులు కానీ ఏదో కంటి తుడుపు చర్యల కిందన ఏదో అరెస్ట్ చేశాము అని చెప్తా ఉన్నారు. అసలు ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చినాయి. ఈ ఘటనలు వచ్చినాయి కాబట్టి మనం మాట్లాడుతూ ఉన్నాం. వెలుగులో రాలేని అంశాలు ఇంకెన్ని ఉన్నాయో, వీటి పరిస్థితి ఏంటి, సంగతి ఏంటి? స్థానిక ఆర్యాపురం శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానానికి నూతన పాలక మండలి అభినందన సత్కార మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. రాజమండ్రి నగరంలోని వివిధ దేవాలయాలు, ధార్మిక సంస్థలకు సమర్థవంతమైన కమిటీలను వేయడం జరిగిందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక ఆర్యాపురం శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానానికి నూతన పాలక మండలి నియమించబడింది. మల్లా వెంకటరాజు చైర్మన్గా, కోల రామచంద్రరావు, పెండ్యాల ఉమామహేష్, నక్కెల హరిప్రసాద్, వంజరపు శంకర్, సేలం సత్యనారాయణ, పానింగపల్లి సత్య శ్రీనివాసాచార్యులు, తంగెల పద్మావతి, ఉప్పులూరి సూర్యకుమారి, కల్లూరి సూర్య నాగవెంకట అన్నపూర్ణ, ఆరవాసు వర్షల సంతోషి, కొప్పుల రాజేశ్వరి డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం వారందరినీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, కూటమి నాయకులు గన్ని కృష్ణ, చల్లా శంకర్రావు, కాశీ నవీన్ కుమార్, వై శ్రీను, జామి సత్యనారాయణ తదితరులు ఘనంగా సన్మానించారు. టీడీపీ నగర అధ్యక్షులు మజ్జి రాంబాబు అధ్యక్షతన నగర ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై నూతన కమిటీ సభ్యులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానానికి ఉన్నంత ప్రాధాన్యత మన ఆర్యాపురం సత్యనారాయణ స్వామి ఆలయానికి ఉందన్నారు.
అతిథులు మాట్లాడుతూ పాలక మండలి సభ్యులు మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని అభినందించారు. శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధిక సంఖ్యలో మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. మల్లరాజు గారు కానీ అసందర్భం కాబట్టి ఆ ఇద్దరు పేర్లు ఉచ్చరించట్లేదు. వాళ్ళందరూ కూడా మేము ఆ పేర్లు చెప్పం, మీరు కావాలంటే ఏమైనా చేసుకోండి, కానీ మేము ఆ పేర్లు చెప్పమని నిలబడ్డారు అని చెప్పడం జరిగింది. ఆయన లేరు జవహర్రావు గారు. అంటే నీవన్నీ ఎందుకు చెప్తా ఉన్నావంటే పార్టీ ఒక క్రమశిక్షణ కలిగిన వ్యక్తులు కష్టపడ్డారు. అలాగే ఓటమి చూసిన తర్వాత ఇప్పుడు చూస్తా ఉన్నాం, నాకు ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వండి, లేకపోతే నన్ను గుర్తించండి, అప్పుడే నేను అసెంబ్లీకి వస్తాను, లేకపోతే ప్రజల్లో తిరుగుతాననే తత్వంలో ఉన్న పార్టీలు ఉన్న రోజుల్లో ఓటమి చూసిన తర్వాత మన కారణాలేంటి, మనం ప్రజలకు మరింత చేరువ ఎందుకు అవ్వలేకపోతా ఉన్నాం, అవ్వచ్చు కదా అని ఆలోచించి కష్టపడి ప్రజలకి చేరువై పార్టీని బలపరిచి 2019లో ఫ్యానుగాలున్న ఆయన వార్డులో కానీ ఇక్కడ ఉన్న అనేకమైన మంది వార్డుల్లో కానీ మెజారిటీ ఆ రోజు ఆదిరెడ్డి భవానీ గారికి వచ్చిందంటే అది కార్యకర్తల కష్టం అన్న విషయం మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. మంచి రోజు, ఎందుకంటే మంచి మనసుతో తలపెట్టే ఏ పైన కూడా మంచిగా జరుగుతుందంటే నిదర్శనం ఏంటంటే మధ్యాహ్నం వరకు కూడా వదలకుండా వర్షం పడింది. లోపల పెట్టుకుందాం బయట పెట్టుకుందాం చాలా కంగారు పట్టాడు మా చైర్మన్ గారు. అలాంటిది మళ్ళీ బయట పెట్టుకునే అవకాశం చేసినందుకు నిజంగా వెంకటరాజు మంచి మనసుతోటే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమం విజయవంతమైనందుకు నాకు నిజంగా సత్యనారాయణ స్వామి వారికి ధన్యవాదాలు తెలియజేయాలి. ముఖ్యంగా ఈ ప్రమాణ స్వీకారం చేయడం, చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయడం, అదేవిధంగా దీంట్లో చాలామంది కూటమి సభ్యులు అటు బీజేపీ చెందిన వాళ్ళు కానీ జనసేన చెందిన వాళ్ళు కానీ తెలుగుదేశం వాళ్ళు ఎలా ఉంటారు, వీళ్ళందరూ కూడా కార్మిక సంస్థలు కానీ ఎండోమెంట్స్లో ఉన్నవన్నీ కూడా ఎంతోమంది దాతలు, వాళ్ళు వదాన్యులు కూడా వాళ్ళు ఎన్నో ఆస్తులు వీటికి రాసిస్తారు. దాన్ని ఒక ట్రస్టీలుగా కాపలా కావాల్సిన బాధ్యత ఈ కమిటీలు వేసిన వాళ్ళందరికీ కూడా అందరికీ కూడా ఉంది. ఆ విషయం మాత్రం గమనించుకోవాలి. ఇది ఒక పదవిగా కాకుండా ఒక బాధ్యతగా తీసుకోవాలి. భక్తి శ్రద్ధలతోటి ఈ కార్యక్రమం చేసుకోవాల్సిందిగా నేను ఈవేళ నూతనంగా ఆల్రెడీ మార్నింగ్ ప్రమాణ స్వీకారం అయిపోయింది. ఇది అభినందన సభ అనుకుంటాను. ఇది రాజమహేంద్రవరంలో కానీ రాష్ట్రంలో కానీ 30 సంవత్సరాల తరువాత ఎంతో చారిత్రాత్మకమైనటువంటి చరిత్ర కలిగిన రాజమహేంద్రవరంలో సత్య స్వరూపం, సత్యానికి ప్రతీక అయినటువంటి రమా వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం యొక్క పాలకవర్గాన్ని నియమించడంలో కానీ, రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి ఎన్నో దేవస్థానాలకి కమిటీలు వేయడంలో కానీ ఆయన యొక్క చిత్తశుద్ధి ఏంటంటే రాష్ట్రంలో ఎక్కడా కూడా కమిటీలు ఇంకా రాకపోయినా ఒక్క రాజమహేంద్రంలో రావడానికి కారణమైనటువంటి స్థానిక శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. చరిత్ర మన ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. గతంలో ఆలయాలకి పాలకవర్గం లేనప్పటికీ పాలక వర్గాలు ఏర్పడిన తర్వాత ఉన్నటువంటి తేడాను కూడా మీరు భక్తులందరూ గమనించమని కోరుతూ ఉన్నాం. ఉదాహరణకి గుర్తించి ఈ కమిటీలు వేసేటప్పుడు నా మీద ప్రేమ అభిమానంతో ఎలాగో కమిటీలు వేసేటప్పుడు గణకేశ్వరాన్ని అడిగితే మల్లంగరాజు పేరు చెప్తే ఖచ్చితంగా చెప్తారు అని ఆయన పెద్ద మనసు చేసుకొని నన్ను అడిగినా ఏం చెప్తారు, మల్లంగరాజు పేరు చెప్తారు. ఎలాగ ఆయన పేరు చెప్తారని దయచేసి అద్భుతమైన కష్టపడ్డాం, ఎన్నో బాధలు పడ్డాం, చాలా నరకం అనిపించాం. అంటే ఇది ఆడ ప్రభుత్వం ఎంతో నరకం మాట. అలాంటి రాష్ట్ర దేవుడు ఎవరికి రాకూడదు. కానీ వాసు గారు ఏదైతే ఆయన అనుకున్నారో అన్న విధంగా కష్టపడడం గుర్తించి ఒక మాట చెప్పారు అందరికీ, మీకు 2 ఏళ్ళే ఇస్తాను పదవి అని మా ఇస్తాను చెప్పి ఎంతో ఆనందంగా వారి పదవి ఇచ్చినందుకు ప్రత్యేకంగా మన ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి, అలాగే పెద్దలు గణకృష్ణ గారికి అభినందనలు, నా యొక్క ధన్యవాదాలు. ఇంత జయప్రదం చేసినందుకు మీ అందరికీ
నా తరపు నుంచి అండి, నా తరపు నుంచి నా కష్టాన్ని గుర్తించి ఈ పదవి ఇచ్చేందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఓం నమో సత్యదేవాయ నమః, ఓం నమో సత్యదేవాయ నమః, ఓం నమో సత్యదేవాయ నమః. ఈ టెంపుల్ ప్రమాణ స్వీకారోత్సవంలో మరి ఏదైతే మరి రానున్న పుష్కరాలకి సంబంధించి ఈ టెంపుల్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలని, అలాగే మరి ఏదైతే అన్నవరం దేవస్థానం ఉందో దానికి బదులుగా రాజమండ్రిలో కూడా అన్నవరం దేవస్థానంగా పిలిచి టెంపుల్ మరి చైర్మన్ గారు కానీ కమిటీ మెంబర్లు కానీ ఈ గుడి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ కర్నూలు బస్ ప్రమాదంలో 19 మంది మృతి చెందడం బాధాకరమని మాజీ ఎంపీ హర్షకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం రాజమహేంద్రవరం రాజీవ్ గాంధీ డిగ్రీ కాలేజీ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హైటెక్ బస్సులో భద్రతపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. హైటెక్ బస్సులలో 4-5 ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ను ఏర్పాటు చేయాలని సూచించారు. నవంబర్ 30వ తేదీ రాత్రి రాజమండ్రి రూరల్ గాడాలలో దళిత యువకుడిని స్తంభానికి కట్టి కొట్టారని, ఈ కేసులో 4 నిందితులను మాత్రమే అరెస్ట్ చేసి మరో 5గురిని ఇంకా అరెస్టు చేయడం లేదని స్పష్టం చేశారు. కందుకూరులో కాపు వ్యక్తి లక్ష్మీనాయుడిని హత్య చేస్తే ప్రభుత్వం షాక్ అయిపోయిందని, హడావిడిగా బాధిత కుటుంబానికి పెద్ద ఎత్తున పరిహారం ఇచ్చిందని తెలిపారు. రాజమండ్రి గాడాలలో దళిత యువకుడు పాముల శ్రీనుపై దాడి చేస్తే ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వానికి దళితులు ఎలా కనిపిస్తున్నారని నిలదీశారు. గాడాలలో దళిత యువకుడిపై దాడికి నిరసనగా ఈ నెల 26వ తేదీ ఆదివారం చలో కోరుకొండ బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు. ఏదైనా సంఘటన జరిగితే భారీగా నష్టపరిహారం ఇవ్వడం చంద్రబాబుకు అలవాటని అన్నారు. కూటమి ప్రభుత్వంలో దళితులపై దాడులు జరుగుతున్నా తగిన న్యాయం జరగడం లేదని వివరించారు. ఇప్పటి వరకు పాస్టర్ ప్రవీణ్ పగడాల హత్య జరిగిన వెంటనే రాష్ట్రం వల్లే పాస్టర్లకు 7 నెలలు చెల్లించాల్సిన గౌరవ వేతనాలను వెంటనే చెల్లించారని తెలిపారు. రాష్ట్రంలోని పూజారులకు, మౌజానులకు ఎందుకు చెల్లించలేదని ప్రశ్నించారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతదేహానికి చేసిన పోస్ట్ మార్టం
రిపోర్ట్ రిలీజ్ చేయలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం పరిపాలన చెత్తగా ఉందని ఎద్దేవా చేశారు. 13 రోజులుగా ఆరోగ్యశ్రీ ఆగిపోయి ప్రజలు పలు ఇబ్బందులకు గురయ్యారని, గుండెపోటు వచ్చినప్పటికీ వైద్యం అందని పరిస్థితుల్లో రాష్ట్రంలో నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీలు ప్రైవేట్కు ఇవ్వడానికి కూటమి ప్రభుత్వానికి హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం 15 నెలల కాలంలో 1,00,000 కోట్లు అప్పు తీసుకొచ్చారని, 6,000 కోట్లతో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రభుత్వం నిర్వహించలేదా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన బినామీలకు మెడికల్ కాలేజీలు కట్టబెట్టేందుకు ప్రైవేటీకరణ చేస్తున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 పథకాలు సూపర్ ఫ్లాప్ అయ్యాయని విస్మరించారు. ఉచిత బస్సు ప్రయాణంతో ప్రజలను బాధలు పెడుతున్నారని పేర్కొన్నారు. 20 ఆర్టీసీ బస్సులకు 5 మాత్రమే తిరుగుతున్నాయని తెలిపారు. 19 సంవత్సరాలు నిండిన మహిళలకు 15,000 రూపాయలు ఇస్తానన్న పథకం అమలు కావడం లేదని అన్నారు. అలాగే రైతు భరోసా, తల్లికి వందనం వంటి పథకాలు అమలు కావడం లేదని అన్నారు. సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తానన్న పథకం కూడా అమలు కావడం లేదని వివరించారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ రావడం సంతోషమని, రాజీవ్ గాంధీ పాలనలో టెక్నాలజీకి బాటలు వేశారని వివరించారు. గూగుల్ డేటా సెంటర్ వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉపయోగం లేదని అన్నారు. గూగుల్ డేటా సెంటర్ను ఏర్పాటు చేసేందుకు డెన్మార్క్, ఐర్లాండ్, ఉరుగ్వే, స్పెయిన్ తదితర దేశాలు అనుమతించలేదని తెలిపారు. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు వల్ల పర్యావరణానికి చెప్పిన ముప్పు ఉందని, ఒక పట్టణానికి కావలసిన కరెంటు 1 క్యూబిక్ మీటర్ల నీరు ఈ ప్లాంట్ చల్లార్చడానికి వినియోగించవలసి ఉంటుందని అన్నారు. నిన్నటి వరకు జగన్ గూగుల్ డేటా సెంటర్ను వ్యతిరేకించారని, ఇప్పుడు జగన్ సడన్ గా ప్లేట్ ఫిరాయించారని విమర్శించారు. డేటా సెంటర్ అదానీకి పవర్ కాంట్రాక్ట్ ఇవ్వడం వల్లే చంద్రబాబు, జగన్ విశాఖ డేటా సెంటర్కు కొమ్ము కాస్తున్నారని విమర్శించారు. గూగుల్ డేటా సెంటర్కు విద్యుత్ సరఫరాను ఏపీ ట్రాన్స్కో ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కమ్యూనికేషన్ వ్యవస్థను భారతీయ ఎయిర్టెల్ కాకుండా BSNLకు ఇవ్వాలి కదా అని అన్నారు. ప్రైవేట్ సంస్థలకు కాంట్రాక్ట్ ఇవ్వడం వలన ప్రభుత్వానికి ఏం లాభం అని ప్రశ్నించారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్కు ఇస్తున్న భూములు ఏపీ ప్రజలవని అన్నారు. డేటా సెంటర్ వల్ల వచ్చే ఉద్యోగాలు 200తో పాటు 5,000 సెక్యూరిటీ ఉద్యోగాలు మాత్రమే వస్తాయని తెలిపారు. కొట్టడం వరకు పర్లేదు కానీ అంటే కొట్టకూడదు. అక్కడున్న కరెంటు పోల్ స్తంభానికి వేసి కట్టి మరి కొట్టి, అది ఎంత దారుణం అంటే కరెంటు పోల్ కట్టిన స్తంభానికి వేసి కట్టింది పోలీసులు వచ్చి ఆ కరెంటు పోల్ స్తంభాన్ని నుంచి ఇతన్ని విడిపించారు. అవునా? నిన్న ఎవరు విడిపించారు? కరెంటు పోల్ స్తంభం నుంచి పోలీసు వారు వచ్చి నీ కట్లు విడిపించారు. అయినా కానీ పోలీసులు ఎదురుకుండా కూడా కొట్టడానికి కొట్టారు. అంటే పోనే అలాగే అలా అంతకుముందు ఎప్పుడన్నా చూసావు నువ్వు? ఎవరితోనూ పరిచయం లేదు. దానివల్ల పోలీసులు కూడా సాక్షులే దీంట్లో. ఒక దళిత యువకుడిని అంటే దళితుడు అని తెలిసి సరే సెక్షన్లు పెట్టారు, అటెంప్ట్ మర్డర్ పెట్టారు, చాలా దారుణమైన ఏ ఫోటోలే కూర్చోండి, ఆ ఫోటోలు కూడా తీసుకోవడం జరిగింది. దారుణంగా కొట్టిన తర్వాత అది 23వ తారీఖున జరిగింది. సెప్టెంబర్ 23వ తారీఖున, సెప్టెంబర్ 30వ తారీఖున జరిగింది. ఈవేళకి 25 రోజులైంది. 4 ముద్దాయిల్ని అరెస్ట్ చేశారు. దాంట్లో మెయిన్ 4 ముద్దాయిలు, ఇంకా 5 ముద్దాయిలు ఉన్నారు. వాళ్ళని ఇప్పుడు వరకు కూడా అరెస్ట్ చేయలేదు. నేను మాట్లాడడం జరిగింది, ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా మాట్లాడడం జరిగింది. నక్కా రాంబాబు గారు, అబ్బులు గారు, అలాగే పిట్టా కృష్ణ, లాజరు, సత్యనారాయణ, ఇలా ప్రతి ఒక్కరు కూడా వీళ్ళందరూ కూడా ఈ కోరుకొండ, రాజానగరం, ఈ గోకవరం ఈ ప్రాంతాలకు సంబంధించిన దళిత నాయకులు వీళ్ళందరూ కూడా పోలీసుల్ని అప్రోచ్ అయ్యారు. వీళ్ళకి జరిగిన అన్యాయం గురించి కూడా చాలా గట్టిగా మాట్లాడడం జరిగింది. దగ్గర ఈ రోజుకి 25 రోజులైంది ఇన్సిడెంట్ జరిగి. ఇంకా 5 ముద్దాయిల్ని ఇంకా అరెస్ట్ చూపించలేదు. కాబట్టి దీని మీద
నాయకులు అన్న వాళ్ళని ప్రజలు, ముఖ్యంగా దళిత సమాజం నిలదీస్తుంది. మీకు సిగ్గు లేదా, శరం లేదా, మీరు పోరాటం చేయలేరా, మీరు ఏ పార్టీలోనూ ఉండొద్దు, జాతి సమస్య గురించి నినాదం. తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు అన్న అబ్బాయి 25 సంవత్సరాల అబ్బాయిని కందుకూరులో చంపేస్తే ఎవరు చంపారు? కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ అన్న 27 సంవత్సరాలు అతని తండ్రి మాధవరావు ఇద్దరు కలిపి కారుతో తొక్కిని చంపేశారు తిరుమల శెట్టి లక్ష్మీనారాయణ. దానికి హోమ్ మినిస్టర్ వెళ్ళిపోయారు, మినిస్టర్లు వెళ్ళిపోయారు. కాపు సమాజం పార్టీలకు అతీతంగా అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి చేస్తే గవర్నమెంట్ షేక్ అయిపోయి ఆ లక్ష్మీనాయుడికి చనిపోయినందుకు భార్యకి 5 లక్షలు, కొడుకులు ఇద్దరు పిల్లలుంటే 2 లక్షలు, 5 లక్షలు 5 లక్షలు. ఆ కుటుంబానికి ఒక్కొక్కరికి 2 ఎకరాలు భూమి చెప్పిన 6 ఎకరాలు భూమి. ఇది ఇవ్వడం కానీ, డబ్బులు ఇవ్వడం కానీ, కాంపన్సేషన్ ఇవ్వడం కానీ, లేకపోతే భూమి ఇవ్వడం కానీ తప్పని నేను అనట్లేదు. బట్ ఇక్కడ ముద్దాయిన అతను ఇక్కడ చనిపోతే ఇక్కడ తీరు ఎలా ఉంది, అక్కడ తీరు ఎలా ఉంది? ఈ ప్రశ్న దళిత సమాజం మమ్మల్ని ప్రశ్నిస్తూ ఉందని చెప్తున్నారు నాయకులందరూ. అంటే ప్రభుత్వానికి మేము ఎలా కనబడుతున్నాం, దళిత జాతి ఎలా కనపడతా ఉంది? సెంట్రల్ గవర్నమెంట్లో కానీ, స్టేట్ గవర్నమెంట్లో కానీ డబల్ ఇంజన్ సర్కార్ ఉందని చెప్తారు. ఈ డబల్ ఇంజన్ సర్కారులకి, కేంద్ర ప్రభుత్వానికి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఎలా కనబడుతున్నామని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ పాములు శ్రీనుని కొట్టినోళ్ళని ఇప్పటిదాకా అరెస్ట్ చేయలేదంటే ఏం చేయాలి? మీకు శనివారం వరకు టైం ఇస్తున్నాం. ఈ శనివారం టైం ఇచ్చిన తర్వాత ఆదివారం కోరుకొండలోనే మేము సభ జరపబోతున్నాం, నిరసన సభ. గాడాల సంఘటనకి నిరసనగా కోరుకొండలో సభ నిర్వహించబోతున్నాం. ఎందుకంటే చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాం దేశం అంతా కూడా. ఎస్సీల మీద ఉత్తరప్రదేశ్లో ఏ రకంగా దాడులు జరుగుతున్నాయి. అరే మద్రాస్ తమిళనాడులో బుల్లెట్ వేసుకెళ్తే 2 చేతులు నరికేశారు. ఉత్తరప్రదేశ్లో గుర్రం మీద వెళ్తే అతన్ని కింద పడేసి కొట్టారు. ఇలాంటి రకరకాల ఇన్సిడెంట్లు నేపథ్యంలో వీటిలన్నీ, ముఖ్యంగా ఈ పాముల శ్రీను మీద జరిగిన దాడికి నిరసనగా చలో కోరుకొండ ఆదివారం బహిరంగ సభ కోరుకొండలో నిర్వహించబోతున్నాం. పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తూ ఉన్నాం, మీరు ఎటువంటి ఆటంకాలు పెట్టకండి, మేము సభ జరుపుకుని మిమ్మల్ని, ప్రభుత్వాన్ని మేము క్వశ్చన్ చేయదలుచుకున్నాం. జస్టిస్ గవాయిపై దాడి చేసిన వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలని ఎంఆర్పీఎస్ తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జ్ బయ్యారపు రాజేశ్వరరావు ప్రభుత్వాన్ని కోరారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయిపై దాడి చేసిన వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలని ఎంఆర్పీఎస్ తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జ్ బయ్యారపు రాజేశ్వరరావు డిమాండ్ చేశారు.
శనివారం రాజమహేంద్రవరం సిమెంట్రీపేటలో ఉన్న బాబు జగ్జీవన్ రామ్ కమ్యూనిటీ హాల్ వద్ద గల భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాల వద్ద ఎంఆర్పీఎస్ తూర్పుగోదావరి జిల్లా ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయిపై దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయాలని కోరుతూ నవంబర్ 1వ తేదీన 1,00,000 మందితో మహాసభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సీజే గవాయిపై దాడి జరిగి నెల రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు నిందితుడిపై చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు వేచి చూసిన పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు నవంబర్ 1వ తేదీన సీజే గవాయిపై దాడిని నిరసిస్తూ హైదరాబాద్లో లక్షలాది మందితో ఆత్మగౌరవ సభ నిర్వహిస్తున్నామని వివరించారు. ఈ సభ అనంతరం చర్యలు తీసుకోకపోయిన పక్షంలో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద లక్షలాది మందితో నిరసన సభ నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నగర అధ్యక్షులు తోలెటి రాంప్రసాద్, రాచర్ల సుధాకర్, వైరాల రమేష్, డాన్ సోరి, కూరాకుల రాజు తదితరులు పాల్గొన్నారు. ప్రధాన పార్టీలన్నీ ఖండించిన తప్ప చర్యలు ఏమీ చేపట్టలేని కారణంగా మరి 15 రోజుల వరకు అన్నగారు వేచి చూడడం జరిగింది. ఆ 15 రోజుల అనంతరం అన్నగారు సభ పెట్టడం, రాష్ట్ర సమావేశం తెలంగాణలో పెట్టారు, అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా పెట్టారు. మరి ఈ సభలో యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం ఏంటంటే మరి హైదరాబాద్లో నవంబర్ 1వ తారీఖున చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని, గవాయి గారి మీద జరిగిన దాడిని ఖండిస్తూ నిరసన ప్రదర్శన అనేది చేయడం జరుగుతుంది లక్షలాది మందితో. అదే క్రమంలో మరి హైదరాబాదు అనంతరం ఢిల్లీలో కూడా మరి జంతర్ మంతర్లో మరి ఢిల్లీలో కూడా లక్షలాది మందితో కూడా ధర్నా చేయడం జరుగుతుందని అన్నగారు పిలిపివ్వడం జరిగింది. ఆ పిలుపు క్రమంలో మరి అన్ని మండల గ్రామాల నుంచి మరి అన్ని ప్రాంతాల నుంచి కూడా వివిధ ప్రాంతాల నుంచి ఏ ప్రాంతం నుంచి ఎంఆర్పిఎస్, ఎంఎస్పి అనుబంధ సంఘ కార్యక్రమాలు అన్నీ కూడా మరి ఇదే పని మీద ఉండి మరి 1వ తారీఖున మండలానికి బస్సులు, రైళ్లు అనేక మార్గాల్లో రావడానికి అందరూ సన్నద్ధం చేయడానికి ముఖ్య నాయకుల సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాని క్రమంలోనే మరి నవంబర్ 1వ తారీఖుని హైదరాబాద్ సక్సెస్ చేసిన తర్వాత 2వది ఢిల్లీ అనేది కూడా డేటు ప్రకటన చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలపై దాడులను అరికట్టాలని బహుజన సమాజ్ పార్టీ రాజమహేంద్రవరం ఇన్ఛార్జ్ గుమ్మాపు చిత్రసేన డిమాండ్ చేశారు. శనివారం రాజమహేంద్రవరం మున్సిపల్ కార్యాలయం వద్ద గల అంబేద్కర్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బహుజన సమాజ్ పార్టీ జిల్లా నాయకులు పట్నల విజయ్ కుమార్, ఇసుకపట్ల రాంబాబు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని అన్నారు. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేదని అన్నారు. కూటమి ప్రభుత్వం తమ సామాజిక వర్గాలపై దాడులు జరిగితే వేగంగా స్పందిస్తుందని, ఎస్సీ ఎస్టీలపై దాడులు జరిగితే వివక్షత చూపుతుందని విమర్శించారు. మధురపూడికి చెందిన పాముల శ్రీనుపై గాడాలకు చెందిన అగ్రవర్ణాలకు చెందిన కాపు యువకులు 30 మంది గాడాలలో మెయిన్ రోడ్లో ఉన్న కరెంటు స్తంభానికి కట్టేసి ఇనుప రాడ్డులతోనూ కడియాలతోనూ దారుణంగా కొట్టి గాయపరిచారని వివరించారు. ఈ కేసులో 4 ముద్దాయిలను మాత్రమే అరెస్ట్ చేశారని, మిగిలిన వారిని అరెస్ట్ చేయలేదని తెలిపారు. ఈ సంఘటనపై డీఎస్పీకి ఫిర్యాదు చేశామని అన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాగే కైకులూరు మండలం దానంగూడెంలో ఎస్సీ ఎస్టీలపై దాడులు జరిగితే ఈ సంఘటనలో కూడా దోషులను అరెస్ట్ చేయలేదని తెలిపారు. బీఎస్పీ జిల్లా అధ్యక్షులు పట్నల విజయ్ కుమార్ మాట్లాడుతూ మధురపూడి సంఘటన జరిగి నెల రోజులు కావస్తున్నప్పటికీ సరైన విచారణ జరగడం లేదని తెలిపారు. 30 మంది కాపు కులస్తులు గాడాల మెయిన్ రోడ్ సెంటర్లో స్తంభానికి కట్టి దారుణంగా కొట్టడం దురదృష్టకరమని అన్నారు. ఈ సంఘటనలో 4 మాత్రమే అరెస్ట్ చేశారని తెలిపారు. సంఘటన స్థలంలో సీసీ కెమెరాలు పరిశీలించి మిగిలిన వారిని అందరినీ అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కందుకూరు సంఘటనలో బాధితులకు కూటమిలోని అందరూ భాగస్వాములు నగదు, భూమి, ఉద్యోగం మంజూరు చేశారని, అయితే ఎమ్మెల్సీ అనంతబాబు తన కారు డ్రైవర్ను దారుణంగా హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే ఇప్పటికీ నష్టపరిహారం చెల్లించలేదని అన్నారు. తుని గురుకుల పాఠశాల రాజమహేంద్రవరం ఎస్సీ హాస్టల్లో 140 మంది విద్యార్థులకు సిబ్బంది తక్కువగా ఉన్నారని, సిబ్బంది వెంటనే నియమించాలని కోరారు. ఎస్సీ బాలుర హాస్టల్లో మెనూ బాగోలేదని అన్నందుకు విద్యార్థులపై కేసులు పెట్టారని తెలిపారు. ఈ వ్యవహారం విచారణ జరిపి ఏఎస్డబ్ల్యూఓపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాలికల హాస్టల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి బాలికలకు రక్షణ కల్పించాలని కోరారు.
విలేకరుల సమావేశంలో బీఎస్పీ నాయకులు జి సత్యనారాయణ, నెల్లి రమేష్, నక్కా వెంకటరత్నం, కొత్తపల్లి సూరిబాబు, కొల్లాటి అబ్బులు, ఆనంద్ మాస్టర్, బియ్యా మునీంద్ర తదితరులు పాల్గొన్నారు. వాళ్ళని అరెస్ట్ చేసి ఆ కేసులో ఉన్నటువంటి అందరిని అరెస్ట్ చేసి ఆ యువకునికి న్యాయం చేయాలని కోరుతున్నాం. ఎందుకంటే ప్రభుత్వం కూడా ద్వంద్వ నీతి అవలంబిస్తుంది. ఇటీవల ఆ పార్టీలో 2 వర్గాలు ప్రధానమైనటువంటి కాపు కమ్మ వర్గాలు చంపుకుంటే మరి చనిపోయినటువంటి కాపు బాధితుని కుటుంబానికి 4 ఎకరాల భూమి, కుటుంబంలో ఉద్యోగం, ఇంకా ఎన్నో ప్రభుత్వ భూములను దోసిపెట్టడం జరిగింది. అదొక రాజకీయ కక్ష సాధింపు హత్య. ఆ హత్యలో ఇంత ప్రభుత్వ ధనాన్ని, ప్రభుత్వ ఉద్యోగాన్ని, ఎకరాల భూమిని తక్షణం ఇన్సిడెంట్ జరిగిన 2-3 రోజుల్లో ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఈ యొక్క కుల దూషణతో ముఖం మీద ఉమ్మేసి చంపేదోనే కొడుకని ముక్కులంట రక్తం వచ్చినట్టు కొట్టి చంపిపడేసే కేసులో తూతూ మంత్రంగా ఒక 4గురిని అరెస్ట్ చేసి 30 మందిని అరెస్ట్ చేయకపోవడం చాలా శోచనీయం, దారుణం. పోలీసుల యొక్క ఈ శాతగానితనాన్ని మేము తీవ్రంగా పరిగణిస్తున్నాం. తక్షణం ఆ యొక్క నిందితుల్ని, ఆ యొక్క ముద్దాయిల్ని తక్షణం అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, మొదలుపూడి సంఘటన ఏదైతే ఉందో ఆ సంఘటన 4 రోజులు అవుతుంది. 4 రోజులు అవుతున్నా కానీ ఇప్పటివరకు కూడా దాని మీద సరైన విచారణ చేయకుండా, సరైన ఒక విధానాన్ని తెలియకుండా ప్రభుత్వం నడుపుతుంది. ఎన్ని శాతం అంటే అక్కడ ఒక ఎస్సీ కుర్రాన్ని కొంతమంది, ఒక 50 మంది కాపు కులస్తులు, అగ్రకులు కాదు, ప్రత్యేకంగా కాపు కులస్తులు అక్కడ రోడ్డు మీద వెళ్ళిపోతుంది. మన ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారాల్లో మెయిన్ సెంటర్లో రోడ్డు మధ్యలో స్తంభానికి కట్టేసి కొట్టడం అనేది చాలా దారుణమైన సంఘటన. ఆ కుర్రోడికి వాళ్ళకి సంబంధం లేని సంఘటన అది. అతను ఏదైతే వృత్తిగా భావిస్తున్నారో కారును కూడా బద్దలు కొట్టడం జరిగింది. ఆ సంఘటనలో కేవలం 4గురిని మాత్రమే అరెస్ట్ చేశారు. దాని మీద చర్యలు తీసుకోవాలంటే ఇమ్మీడియట్గా సీసీ కెమెరాలు ఎంక్వైరీ చేసి ఎంతమంది దాడి చేశారో అందరి మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఆ చర్యలు ఏమి తీసుకోకుండా ఏదో అరెస్ట్ చేసామన్న తెలియదు, 4గురి మీద చర్యలు తీసుకుని అతనికి అవుతుందంటే ఈ రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేదనేది అర్థమవుతుంది. అంటే వాళ్ళకు సంబంధించిన ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో, కూటమికి సంబంధించిన పార్టీలకి, వాళ్ళకి సంబంధించిన సామాజిక వర్గాలకి అన్యాయం జరిగితేనే ఈ ప్రభుత్వం స్పీడ్గా ఉంటుంది తప్ప ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, బీసీలకు కానీ, మైనార్టీలకి పట్ల కానీ దాడులు జరిగినప్పుడు అంత స్పీడ్గా స్పందించాల్సిన అవసరం లేదని ఈ ప్రభుత్వం అనుకుంటుందని మేము భావిస్తూ ఉన్నాం. రాజేంద్ర నగర్ 4వ వార్డులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ ఫ్రెండ్ సర్కిల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంఘ సభ్యుడు, కోఆర్డినేటర్ కీర్తిశేషులు టి రఫియోల్ సంతాప సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సభ అంతా టి రఫియోల్ను ఉద్దేశించి 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం శ్రీ గౌరవ అధ్యక్షులు బి జార్జ్ యాంటోనీ మాట్లాడుతూ, రఫియోల్ గారు ఆకస్మికంగా మరణం అసోసియేషన్కి తీరని లోటు. అలాగే ఆయన ఆత్మ శాంతించాలని ఆ భగవంతుడిని కోరి ప్రార్థిస్తున్నాను. గౌరవ అధ్యక్షులు ఏ ప్రసాద్ కుమార్ డిఎస్పీ మాట్లాడుతూ, రఫియోల్ గారు సంఘ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ సంఘ సభ్యులను మీటింగులకు హాజరగుటకు సమన్వయకర్తగా వ్యవహరించేవారని తెలిపారు. సంఘ అధ్యక్షులు శ్రీ నక్కా సోమేశ్వరరావు మాట్లాడుతూ, రఫియోల్ గారు మృతి మనకు తీరని లోటు అని, ఆయన ప్రతిరోజు సంఘ సభ్యులను పలకరిస్తూ మనము ఐక్యమత్యము కలిగి ఉండాలని చెప్పేవారని అన్నారు. అనేక సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొని పలువురి పేద మహిళలకు తనవంతు కృషిగా చీరలు పంపిణీ చేస్తూ ఉండేవారని, వారికి ఆత్మశాంతి కలగాలని, వదిలి వెళ్లిన కుటుంబానికి ఆదరణ కలగాలని భగవంతుని కోరి ప్రార్థిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో కె సాయిబాబా వైస్ ప్రెసిడెంట్, డి రాజు సెక్రటరీ, అడ్వైజర్ వి డేవిడ్ రాజు, జి శేషగిరిరావు మరియు సంఘ సభ్యులు సిహెచ్ సరస్వతిరావు, కె చిట్టిబాబు, కెవి రమణ, టిఎస్ ప్రభాకర్, ఏసురత్నం, చంద్రరావు తదితరులు పాల్గొని రఫియోల్కు సంతాపం తెలియజేశారు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కార్తీక మాసంలో వచ్చిన నాగుల చవితి పర్వదినాన్ని ప్రజలు భక్తి శ్రద్ధలతో నాగేంద్రుడికి ప్రత్యేక పూజలు.
వర్షాలు, సైక్లోన్స్ హెచ్చరికల దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలి. మండల అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలి. ముందస్తు చర్యలు తప్పనిసరి. ప్రతి శాఖ సమన్వయంతో ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలి. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు. కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశాలు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువు. కూటమి ప్రభుత్వంలో చిన్నారులపై, మహిళలపై పెరిగిన అత్యాచారాలు. ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్యం వల్లనే ప్రైవేట్ బస్సుల ప్రమాదాలు. ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గని భరత్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.